హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ పూణేలో ఉంటాం కదా మేము. ఇక్కడ నెగిరి అనే ఏరియాలో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ పెట్టారండి. సో అది చూడడానికి అయితే ఇక్కడ నేను మా వారు అయితే వెళ్తున్నాను. మా వారిని ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి, ఆఫీస్కి వెళ్ళొద్దు, ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పి అని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించి ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాము. 4 days ఉంటుందని ఎగ్జిబిషన్ చెప్పి యాడ్ ఇచ్చారు. సో అందుకు ఫస్ట్ డేనే మేము అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ డే వెళ్తే మంచిగా ఉంటాయి స్టాక్ అది ఇది అని చెప్పి. సో వెళ్ళిన తర్వాత ఏమైందో ఏంటో మీరే చూడండి. ఇక్కడ మేమైతే వెళ్ళిపోయామని వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా అంటే టేబుల్స్ పెట్టారండి. అంటే అబ్బాయిలు షార్ట్లు, జీన్స్లు, షర్ట్స్, అలాగే లేడీస్ టాప్స్, లెహంగాస్, ఇంకా బెడ్షీట్లు, స్లిప్పర్స్, షూస్, ఇంకా చిన్నపిల్లలు ఫ్రాక్స్, టీ షర్ట్స్, అవన్నీ కూడా స్వెటర్లు, నైట్ ప్యాంట్లు, అవన్నీ చాలా రకాల బట్టలు ఉన్నాయండి. కానీ మనకి యాడ్లో చూపిస్తారు, ఇక్కడ ఉంటాయండి. మనకి యాడ్లో 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా బ్రాండెడ్ ఐబీబీ అంటారు. కానీ బ్రాండెడ్ అండి, బ్రాండెడ్ కాదు నన్ను. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఆన్లైన్ కన్నా ఎక్కువ. నీకు ఎజియో టాప్స్ ఉన్నాయండి. ఎజియోలో మనకి 300కి వచ్చేది ఇక్కడ 600 పెట్టారు. 600 పెట్టి అమ్ముతున్నారని. చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. మనకి ఆన్లైన్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ రేట్లో ఆన్లైన్లో బెటర్ అనిపించింది. చూసాం కానీ మేమైతే ఏమీ తీసుకోలేదండి. ఫస్ట్ టైం ఇలా ఏమీ తీసుకోకుండా రావడం మేము. ఎందుకంటే అంత ఏమీ లేవు. అంత చూపించే యాడ్లో అయితే అంతలా ఇది అని చెప్పి తెగ చూపించేస్తారండి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ఏమీ లేదా మేము అనుకున్నదంటే అయింది ఒకటేనంటే అనిపించింది. నాకైతే అసలు ఏమీ లేదండి. అసలు నాకు ఏమీ నచ్చలేదు మాట. అసలు నేను ఎప్పుడు ఏం కొనుక్కోలేదు, ఏదో కొనుక్కొని వెళ్ళేందుకైనా వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకుందామని అనుకుంటాను. చాలానే చూసాను తీసుకుందామని. అసలు ఏమీ తీసుకోలేదండి. ఇక్కడ జీన్స్లు అవన్నీ చాలా రకాలే ఉన్నాయి. కానీ అంత పెట్టే అంత రీజనబుల్ రేట్స్ అయితే కాదండి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ వెళ్ళినప్పుడు అసలు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాము. ఇంకా చూసేసుకొని ఇంటికి అయితే మేము బయటకు వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఫుల్ ఆ రోజు వర్షం పడుతుందండి. ఆ రోజు అయితే ఫుల్ ఎండ ఉంది. అసలు మధ్యాహ్నం మేము 11 టైంకి అయితే బయలుదేరి వచ్చామండి. మాకు ఇంటి దగ్గరకి 15 minutes పడుతుంది అంతే. 11 అలా వచ్చాము. మళ్ళీ 11:30 కల్లా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. చూడండి ఇక్కడ ఎంత ఎండ ఉందో కదా. ఇంకెప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసి వెళ్ళకూడదు అనిపించింది నాకైతే. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి. ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళామాట. బ్రాండెడ్వి తక్కువ కాస్ట్ అంటారు, అది ఇది అని చెప్పి. సో ఇదండి మాకు అయిన ఎక్స్పీరియన్స్. అయితే ఇంకెప్పుడు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను నేను, మా వారు అయితే. సో మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇవ్వడం వల్ల చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి మన ఛానల్లో తీస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.